ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలన అనంతరం తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ అర్హత ఉందా? ఇది మరో 5 ఏళ్ల మన భవిష్యత్తు నిర్ణయించే కీలకమైన ప్రశ్న. దీనికి సమాధానంగా జగన్ వ్యక్తిత్వాన్ని శోధిస్తే కనపడిన స్వరూపాలను మీ ముందు ఉంచుతున్నాం. ఇప్పటి వరకు సంక్షేమ ఆషాఢభూతిని, దూడల ప్రభువును, పేదల పెన్నిధిని కోతలు కోసే కొత్త దేవుడిని చూశారు. ఇప్పుడు అబద్ధాల కోరును చూద్దాం రండి. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడం చేతకాదు, కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు సునాయాసంగా చేయగలరు. వాటిలో మొదటిది అబద్ధాలాడడం. జగన్ రెప్ప వాల్చకుండా అబద్ధాలాడగలరు. ఆయన బొంకే తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఈ లక్షణం మనకు జగన్లో మొదటి నుంచి కనబడుతుంది కాబట్టి అది ఆయన వ్యక్తిత్వంలో భాగమే అని నిరాక్షేపంగా అనుకోవచ్చు. మంచినీళ్ళు తాగినంత సులువుగా ఆయన అబద్ధాలు వర్ణించగలరు. తనకు పేపర్ లేదని, ఛానల్ లేదని చెప్పే సాక్షి మీడియా ఓనర్ను మనం అబద్ధాలు కోరానాలా లేక మరేదైనా పేరు పెట్టాలా? 2017లో నంద్యాల అసెంబ్లీ సీటు ఉప ఎన్నిక ప్రచారంలో మొదలుపెట్టిన ఈ అబద్ధాన్ని జగన్ ఇంకా వల్లివేస్తూనే ఉంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో కూడా తనకు మీడియా లేదనే జగన్ బొంకు కొనసాగుతోంది. క్విడ్ ప్రోకో అవినీతి డబ్బుతో సాక్షి దినపత్రికను, న్యూస్ ఛానల్ను మొదలుపెట్టిందే తానన్న సంగతి, ఆ కేసుల్లో ముద్దాయిగానే తాను 12 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లేక 1కి 10 సార్లు చెప్తే ఆ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నారా? ప్రజల విజ్ఞత మీద జగన్కి ఎంత చులకన భావమో చూడండి. తాడేపల్లిలో కట్టుకున్న ఇల్లు చూపించి అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ఎన్నికల ముందు నమ్మవలికి అధికారం చేతికి రాగానే 3 రాజధానుల పాట ఎత్తుకునే మనిషి ఎట్లాంటి వాడో ఆలోచించండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతి సోమవారం పర్యవేక్షిస్తూ దాన్ని అత్యంత వేగంగా 70% వరకు పూర్తి చేశారని అందరికీ తెలుసు. కేంద్రం కూడా పార్లమెంట్లో ఆ మాటే చెప్పింది. అయినా సరే పోలవరంలో చంద్రబాబు ఒక్క ఇటుకు కూడా పెట్టలేదని జగన్ అనగలరు. అలాగే అసలు అమరావతి నిర్మాణమే జరగలేదని, అంతా చంద్రబాబు గ్రాఫిక్స్ మాయ అని కూడా బుకాయించగలరు. అది కూడా ఎక్కడ? చంద్రబాబు హయాంలో కట్టిన శాసనసభలో నుంచుని మాట్లాడుతూ అనగలరు. ఇలాంటి మనిషికి ఎవరైనా ఏమని సమాధానం చెప్పగలరు? ఇంతటి నైవంచనను ఎవరైనా ఎంతకాలం భరించగలరు? 1 కాదు 2 కాదు, పాలించిన 5 ఏళ్ల పొడవునా ఇదే వరుస. అబద్ధం మీద అబద్ధం. మద్య నిషేధం చేస్తానని గొంతు చించుకున్నప్పుడే జగన్కి తెలుసు తాను చెబుతున్నది అబద్ధమని. మద్యం ఆదాయం లేకుండా నవరత్నాల అమలు సాధ్యం కాదని ఆయనకు, ఆయన సలహాదారులకు తెలియదా? తెలుసు. మరి అధికారానికి సోపానాలు కావాలి కాబట్టి అబద్ధాలు వరుసగా పేర్చుకుంటూ పోయారు. ఆ వరుసలో సిపిఎస్ రద్దు మరో పచ్చి అబద్ధం. సిపిఎస్ తీసేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తే వచ్చే ఆర్థిక సవాళ్ల గురించి దేశంలో తెలియనిది ఎవరికి? అయినా అలవోకగా అబద్ధం హామీ ఇచ్చేశారు. అమలు దగ్గరికి వచ్చేసరికి ఇంత ఆర్థిక భారం తెలియక హామీ ఇచ్చామని మరో అబద్ధం చెప్పారు. ఇలాంటివి కోకొల్లలు. 35 మంది కమ్మవారిని ఏరి డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారన్న, చెన్నై ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని ఆరోపించిన, ఇవన్నీ కూడా తాపీగా కూర్చొని ఆలోచించుకుని చెప్పిన అబద్ధాలే. క్యాలిక్యులేటెడ్ లైస్. జగన్ అధికారం చేపట్టినాక అదే శేఖర్ రెడ్డిని టీటీడీ మెంబర్గా నియమించారు. వైఎస్ఆర్ దుర్మరణానికి సోనియా గాంధీ, రిలయన్స్, అంబానీ కుట్ర కారణమైన జగన్ ఆరోపణ గుర్తుందిగా. తాను అధికారంలోకి వచ్చాక అదే అంబానీకి రెడ్ కార్పెట్ పరచి ఆయన బంధువు నత్వానీని రాజ్యసభకు పంపారు. ఎలాంటి విలువలు ఇవి? అవినీతి కేసుల్లో వైఎస్ఆర్ పేరు ఎక్కించింది కాంగ్రెస్ పార్టీ అని నిన్నగాక మొన్న జగన్ ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే అడ్వకేట్ ద్వారా ఆ పని చేయించింది జగనేనని స్వయంగా ఆయన చెల్లెలు షర్మిలే గుట్టు విప్పింది. తనకు ఎంతో ఉపయోగపడిన కోడికత్తి దాడిని పెద్ద హత్యాయత్నంగా చిత్రించి దాని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఇప్పటికీ తొండి ఆడుతున్నారు. దానితో జగన్ వీరాభిమాని అయిన దళితుడు కోడికత్తి శ్రీను 5 ఏళ్ల పాటు జైలుకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇక తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్ వంచనా శిల్పానికి పరాకాశం. వివేక హత్యను మొదట గుండెపోటుని నమ్మించి చూశారు. తీరా హత్య అని తేలిపోవడంతో నారాసుర రక్త చరిత్ర అంటూ దాన్ని అలవోకగా చంద్రబాబు మీదకు తోసేశారు. లోకానికి తెలిసిన దానికన్నా ముందుగా తెల్లవారుజామున 5ంటికే తనకు చావు కబురు ఫోన్ వచ్చిన సంగతి దాచారు. తర్వాత అసలు సంగతి సాక్ష్యాలతో సహా నిరూపణ అయినా గానీ ఇప్పటికీ బుకాయిస్తున్నారు. అవినాష్ రెడ్డికి మళ్లీ కడప టికెట్ ఇచ్చారు. పాపం అవినాష్ చిన్నపిల్లవాడట. ఈ అబద్ధాల పరంపరను ఏమందాం? ఏ ప్రభుత్వానికైనా ఇచ్చిన హామీలన్నీ తీర్చడం సాధ్యం కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకోగలరు. కానీ జగన్ దానికి ఒప్పుకోరు. ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసేశారన్న తన అబద్ధాన్ని ప్రజలు నమ్మాల్సిందేనంటారు. తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని చెప్పుకునే మేనిఫెస్టో విషయంలో కూడా అన్నీ అబద్ధాలే. తాజాగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గత 5 ఏళ్లుగా మేనిఫెస్టో అమల్లో తమ వైఫల్యాలకు అసత్యాల సిగ్గుబిళ్ళ అడ్డం పెట్టుకున్నారు. అబద్ధాలు అడ్డం అనేది ఎదుటి మనిషిని తప్పుదారి పట్టించే ప్రయత్నమే కాకుండా వాస్తవ పరిస్థితిని, అంటే రియాలిటీని తృణీకరించే ప్రక్రియ కూడా. తండ్రి మరణం దగ్గర నుంచి జగన్లో మనకి ఇది కనపడుతుంది. కనీసం అప్పటి నుంచి అది ఆయన నైజంలో భాగంగా మారింది. ఇప్పుడు జగన్ అబద్ధాలు ఆడకుండా ఉండలేరు. అబద్ధం ఆయన ఆరో ప్రాణం.